స్వీట్ కార్న్తో ఏ రెసిపీ చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం స్వీట్ కార్న్తో క్రిస్పీ కార్న్ చేద్దాం. స్వీట్ కార్న్ని ఇష్టపడని పిల్లలైతే ఉండరు. ఈ రెసిపీని ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుండి రాగానే స్వీట్ కార్న్ ఉంటే గనుక ఈ విధంగా క్రిస్పీ కార్న్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం నేనైతే ఒక స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను. దాన్ని ఇలా మొత్తం ఒలుచుకోవాలి సీడ్స్. ఇలా ఒలుచుకున్న తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఒలుచుకున్న గింజలను కూడా ఆ వాటర్లో వేసేసి ఇప్పుడు దీన్ని మనం ఒక పావు గంట సేపు ఉడికించాలి. స్వీట్ కార్న్ని ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనం ఇప్పుడు వాటర్ నుంచి ఈ స్వీట్ కార్న్ని సపరేట్ చేయాలి. స్ట్రెయిన్ చేసేసి ఈ స్వీట్ కార్న్ని ఒక బౌల్లోకి యాడ్ చేయాలి. కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి కొన్ని మిశ్రమాలు కలుపుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలాను కూడా యాడ్ చేయాలి. అలానే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని కూడా వేసి మిశ్రమం అంతా ఈ స్వీట్ కార్న్కి పట్టేంత వరకు మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న వాటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దానిలో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం ఆయిల్లో ఈ స్వీట్ కార్న్ అనేవి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా స్వీట్ కార్న్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని దీనిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి గార్నిష్ చేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. స్వీట్ కార్న్తో ఎప్పుడు ఒకటే రెసిపీ కాకుండా ఈ విధంగా క్రిస్పీ కార్న్ అనేది ట్రై చేయండి. ట్రై చేసి పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగైతే ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.